హలో అండి, మార్నింగ్ వైబ్స్ అయితే షార్ట్స్ లో పెట్టాను. ఇక 9 to 11 వరకు నేను చేసే పని మాత్రం షార్ట్స్ లో వేయలేనండి, ఎందుకంటే అంత పని ఉంటుంది. సో మీతో కాసేపు మాట్లాడినట్టు కూడా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నా డైలీ రొటీన్ అండి ఇది. ఈ రోజు కర్రీ వచ్చేసి పిట్లా చేస్తున్నాను. మా వాడికి ఆటో వచ్చేస్తుంది 11 అయ్యేసరికి. సో వాడి కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయమన్నాడు. పాస్తా చేస్తున్నానండి. పాస్తా ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇక దానికి పోనీ వేయాలి కదండి. పోనీ అంటే మీకు తెలుగులో అర్థం అవుతుందో లేదో, సారీ నేను మరాఠీలో చెప్పేశాను, అర్థం చేసేసుకోండి. అంటే మరలేయాలంటారన్నమాట. సో ఇక తర్వాత దాన్ని అలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక అటువైపుకు పప్పు ఉడికించాను. దాన్ని కూడా మళ్ళీ వంటకు కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలండి. అలాగే గ్యాస్ వదిలేయకూడదు. 2 గ్యాస్లు ఉన్నాయంటే వాటిని ఫుల్ గా వాడుకోవడమే. సో పాస్తా ఉడికించి పక్కన పెట్టాను కదండి, అందులో ఒక మసాలా ప్యాకెట్ అండ్ పాస్తాలో ఉప్పు కారం కూడా కొద్దిగా వేసి మిక్స్ చేసుకొని అందులో వేసేసి మిక్స్ చేసేస్తే సరిపోతుందండి. సో పాస్తా అనేది రెడీ అయిపోతుంది. ఇక అటువైపు పిట్లా కోసం ఆనియన్ కూడా ఉడికించుకున్నాను. సో పిట్లా అంటే ఏంటో మీకు అర్థం అయి ఉండదు నాకు తెలిసి. పిట్లా అంటే శనగపిండితో చేసే కర్రీ అండి. శనగపిండిలో ఉప్పు కారం మసాలా ఓమా ఇలాంటివన్నీ వేసి వాటర్ పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఇలా వేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ లో ఉడికించి తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్ లో ఉడికిస్తే పిట్లా రెడీ అయిపోతుందండి. సో పాస్తా రెడీ అయిపోయింది. మా చిన్నోడికి చాలా ఇష్టం. సో వచ్చి తినేస్తున్నాడు కూడా. వీడియో చేసేటప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు వాడు. సో పిట్లా అయితే రెడీ అయిపోయిందండి. సో అది పక్కన పెట్టేసి ఇక ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే వంట కూడా అందులోనే ప్రిపేర్ చేయాలి కదండి. సో పిట్లా అనేది లో ఫ్లేమ్ లో ఒక 10 minutes ఉడికించాలన్నమాట. అందుకని కాసేపు రైస్ పెట్టాను. సో రైస్ ఇట్లా అయిన తర్వాత రైస్ అటువైపు పెట్టి ఇటువైపు చపాతీ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆటో వచ్చేస్తుంది. వాడికి చపాతీ బాజీ అదేనండి, చపాతీ కర్రీ కట్టించాలి కదా టిఫిన్ కి. సో నేను చపాతీలు అయితే చేసేస్తున్నానండి ఫాస్ట్ గా. ఇప్పుడే మా అందరి కోసం కూడా చేసేస్తానండి. మా వాడికి టిఫిన్ పూర్తిగా చేసి ఇచ్చి తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తాను మా అందరికి. మాకు డైలీ ఒక 15 చపాతీలైనా పడతాయండి. మా అత్తయ్య గారు కూడా మనతోనే ఉంటారు కదా, సో అందుకని అనమాట. సో చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి. అటువైపు కర్రీ కూడా రెడీ అయింది. వాటి టిఫిన్ కూడా చేసేసాడు. సో రైస్ కూడా అయిపోతుంది. లాస్ట్ లో పప్పు తాలింపు వేసుకుంటే నా వంట కూడా అయిపోతుందండి. చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి. చూడండి మా చిన్నోడు రెడీ కూడా అయిపోయాడు. సో టిఫిన్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను నేను. 2 చపాతీలు అండ్ కాస్తంత పిట్లా వేసిస్తే వాడు యమ్మీ యమ్మీ అంటూ తినేస్తాడండి టిఫిన్ టైంకి. సో టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలు కూడా చేసేసాను. ఆ తర్వాత ఇంకేముందండి, రైస్ కూడా ఉడికిపోయింది. వాటర్ తీసేస్తే సరిపోతుంది. పప్పు కూడా రుబ్బుకొని అందులో వాటర్ పోసేసి దానికి తాలింపు వేసేస్తే కర్రీ పప్పు కూడా రెడీ అయిపోయినట్టేనండి. సో ఇలా ఉంటుందండి మరి మన డైలీ రొటీన్. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇక నా వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి. తర్వాత ఇంకేముందండి, మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పార్లర్ లోకి వెళ్ళాలి. చపాతీ అనేది ఫస్ట్ అందులో చేస్తూ వేసేస్తే వాటర్ ఎక్కువ స్టీమ్ అయిపోయి కిందకున్న చపాతీ వాటర్ టైప్ అయిపోతుందండి. అందుకని నేను ఒక 10 minutes అయిన తర్వాత చపాతీలన్నీ బాక్స్ లో వేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.